చేసి ఇవాళ కామారెడ్డి వెళ్తా అని చెప్తే కూడా నన్ను వెళ్ళనీయము అనేటటువంటి ఒక మాట పోలీసులు చెప్పడం జరిగింది. అక్కడ మా ఎమ్మెల్యే మీద దాడి జరిగింది, ఆయనకు సంఘీభావం చెప్పాలి. బాన్స్వాడలో కూడా అక్కడ గొడవలైంది. నిన్న బంద్ సమయంలో కూడా 70 మంది, దాదాపు 100 మంది, ఇప్పుడు పొద్దున వరకు 100 మందిని అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా మనకు సమాచారం వచ్చింది. మళ్ళీ ఈ యొక్క సమాచారం మేరకై కామారెడ్డి, బాన్స్వాడ రెండు కూడా పోవాలని చెప్పి నిర్ణయం చేసుకొని నేను, మా ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు మీద కలిసిపోదాం అనుకున్నాం ఒక డెలిగేషన్గా. కానీ రాత్రి నుంచి వారి దగ్గర కూడా పోలీసులు పెట్టారు, నా దగ్గర కూడా పోలీసులు పెట్టారు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అణిచివేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే మీద దాడి, ఆయన చెప్పింది కూడా ఏంది, నా మీద ఆరోపణలు అబద్ధం, మీకు కావాలని చర్చకు రానన్నారు, నేను నిరూపించుకుంటాను. చర్చకు రాకుండా దాడులు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ. బాన్స్వాడలో ఒక హిందూ స్త్రీ పైన అన్యాయం చేసే ప్రయత్నం చేసినటువంటి ఎంఐఎం వారికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు బంద్ చేస్తే అక్కడ బీజేపీ కార్యకర్తలని, హిందూ సంస్థ కార్యకర్తలను దాదాపు అరెస్ట్ చేశారు. మరి ఇది ఎక్కడ వాతావరణం ఈరోజు నిర్మాణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మనస్తత్వంలోనే వాళ్ళ యొక్క మనస్తత్వమే అణచివేత మనస్తత్వం. ఈరోజు భారతీయ జనతా పార్టీని అణచివేత ప్రయత్నంలో ఎమర్జెన్సీ కన్నా అన్యాయంగా, అధ్వానంగా ఈరోజు తెలంగాణ పరిస్థితి తీసుకురావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నా ఎమ్మెల్యేని కలవడానికి కూడా ఒక అవకాశం ఇవ్వకపోతే ఏం చెప్పాలి? కాబట్టి ఇప్పుడు 11 గంటలకు ఏదైనా సరే నేను కామారెడ్డికి బయలుదేరుతాను, కామారెడ్డికి పోతాను.